Hello everyone, Nenu mi Anika Rao. Do subscribe and like NKTV Entertainments. Thank you. Hi, this is Alluri Aditya. Please subscribe and like NKTV Entertainment. Thank you. సో అంటే ఇంత మంచిగా వచ్చేది కాదు. ఇది వుడ్ వార్డ్స్ WRDS బాలీవుడ్ నుంచి వస్తారు హీరోయిన్స్. అందరికీ నమస్కారం. మహేష్ బాబు ఫ్యాన్స్కి బాగా సార్ ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. తెలుగు ఏంటంటే నాకు అసలు ఆఫర్ వస్తుందని నేను అనుకోలేదు. దేవదాసులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. లెజెండరీ ఒక NTR ఉన్నాడు, ఆయన మీద మమకారంతో ఆయన కొడుకు చేశాడు. అది అంతవరకే లోపల ఉంచుకుని పక్కకి వెళ్ళి Swayam Badanand, it's a wonderful, beautiful experience. హాయ్ అనికా రావు. Hi sir. వెల్కమ్ టు టాలీవుడ్ Thank you. అండ్ NKTV ఎంటర్టైన్మెంట్. Thank you sir. మీరు ఆదిత్య, It's a pleasure to meet you, sir. నైస్ మీటింగ్. ఓకే, మీరు బేసికల్గా కన్నడ? అవును సార్, నేను బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి. మదర్ టంగ్ కన్నడ? అవును. ఓకే, అంటే డాడీది వచ్చి చిత్తూరు అనమాట, అమ్మది షీస్ ఫ్రమ్ కర్ణాటక. అచ్చా అచ్చా, అట్లా తెలుగు వచ్చిందా? అలా తెలుగు వచ్చు నాకు. ఓహో. సో అంటే ఇంత మంచిగా వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ వాళ్ళతో మింగిల్ అయ్యి ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఇలా వచ్చేసింది అనమాట. అదే వండర్. దగ్గరగా ఉంటాయి సార్. ఇప్పుడు అసలు ఇది కన్నడనే కాదు, ఇప్పుడు శాండిల్వుడ్ నుంచి వచ్చిన, హాలీవుడ్ నుంచి వచ్చిన, మాలీవుడ్ నుంచి వచ్చిన, హాలీవుడ్ నుంచి వచ్చిన, ఎనీవుడ్ చిన్నప్పుడు వుడ్ వార్డ్స్ గ్రైప్ వాటర్ అని చిన్న పిల్లలకి, ఇది వుడ్ వార్డ్స్ WRDS ఇట్టే నేర్చుకుంటారు తెలుగు. అది అసలు వండర్. అది ఇంత బాగా అంటే మేబీ డాడీ చిత్తూరు అవ్వటం వల్ల తర్వాత ఇక్కడికి వచ్చాక మాట్లాడేది తెలుగునే సార్. యాక్చువల్లీ తెలుగే మాట్లాడేది, కానీ ఇంత ఫ్లూయెంట్ ఉండేది కాదు ముందు. అంటే కన్నడ మిక్స్ తెలుగు ఉండేది అనమాట. ఎందుకంటే అమ్మది కర్ణాటక బార్డర్ అవ్వడం వల్ల సో కన్నడ మిక్స్ తెలుగు ఉండేది. కన్నడ బెంగళూరు తెలుగు డిఫరెంట్ ఉంటుంది. అంటే కన్నడనే కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు బేసికల్గా బాలీవుడ్ నుంచి వస్తారు హీరోయిన్స్, వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా నేర్చుకుంటారు. ఆ టాలెంట్ అనేది అమ్మాయిలకి ముందు ఏదన్నా ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరికీ నమస్కారం మహేష్ బాబు ఫ్యాన్స్కి, పక్కన NTR ఉన్నారు అనుకోండి, NTR ఫ్యాన్స్కి, అదొక్కటే నేర్చుకుంటారు. విత్ ఇన్ నెక్స్ట్ మూవీ కల్లా తెలుగు మాట్లాడతారు. హౌ అంటే మీలో ఉన్న ఇంట్రెస్ట్ అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్. లేదు ఇది చేయాలి, ఈ లాంగ్వేజ్లో మనం పెరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో నేర్చుకొని దాని అర్థాలు అవన్నీ తెలుసుకోవాలి. సో అందుకని ఒక ఇంట్రెస్ట్ వల్ల మాకు అట్లా వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఎడ్యుకేషన్ ఏంటమ్మా? నేనా సార్? నేను బీటెక్ సార్. బీటెక్ కంప్లీటెడ్? యా. బీటెక్ కూడా ఇంత ఇంట్రెస్ట్ చదివావా? బాగా సార్ ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. బెంగళూరులో ఐ డిడ్ ఇన్ సిటీ కాలేజ్. సో అంటే ఇప్పుడు కన్నడలో లోగడ చేశారా మూవీస్? సార్ నేను 2 మూవీస్ చేశాను కన్నడ. 2 మూవీస్. అది నా ఎంట్రీ అనమాట కన్నడలో. ఇది తెలుగులో ఎలా అనుకున్నారు? తెలుగు ఆఫర్ కోసం ఎదురు అనుకున్నారా? తెలుగు ఏంటంటే నాకు అసలు ఆఫర్ వస్తుందని నేను అనుకోలేదు. సడన్గా ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి కథతో వివేక్ సార్ నన్ను అప్రోచ్ అయ్యారు. సో నాకు కథ బాగా నచ్చింది. ఓకే. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. సో దానివల్ల ఓకే చెప్పడం జరిగింది. టైటిలే అమ్మాయి పేరు. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్.
ఫాదర్ క్యారెక్టర్ లోహిత్ గారు, మా ఫాదర్ క్యారెక్టర్ లోహిత్ గారు. సో ఆయన ఏంటంటే కమాండింగ్ ఫాదర్, కూతురు ఏది అడిగినా ఇచ్చేసేటట్టు, కూతురు కోసం, కూతురు అంటేనే ఇంకా లైఫ్ అంటేనే కూతురు అనేటట్టు బతుకుతుంటారనమాట. అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లోహిత్ గారిది. అండ్ ఇట్ వాజ్ సో amazing working with him. It was really a pleasure for me to be a part of Swayamvada and playing a daughter's character of Lohit garu. నీది ఆదిత్య, నేను ఇది ఫస్ట్ మూవీ కదా? ఫస్ట్ మూవీ ఇన్ లీడ్ రోల్ ఏదో మీది చేశాను సార్. రీసెంట్గా దేవదాసులో ఇంటర్వెల్ బ్యాంగ్. దేవదాస్ చేశాను, దాని ముందు మహబూబా చేశాను, కృష్ణార్జున. దానిలో క్యారెక్టర్స్ విలన్ కైండ్ ఆఫ్ villainous characters, antagonist characters, but not the lead. So this is my first lead, that too in a protagonist. అంటే ఏంటి మీరు అసలు ఇది ఎలా అసలు హీరో కావాలని మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలోకి రావాలని? అంటే మీలాగా చాలామంది నేను మాత్రం చెప్పకు, నేను నాకు ఇక్కడికి వచ్చే కదా రాకముందు అంటే నాకున్న ఇన్స్పిరేషన్ అంటే సినిమా పరంగా నాకు కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. ద వే హీ యాక్ట్స్. అసలు వండర్ ఆదిత్య, మీరు అంటే ఎవరికైనా చిన్నప్పుడు నేను పలానా హీరో అంటే నేను లైకింగ్, పాత తరం అనేది ఇప్పుడు మహేష్ బాబు, జూనియర్ ఎన్, రామ్ చరణ్ అంటారు. అసలు కోట శ్రీనివాసరావు వెరైటీగా ఉంది. అసలు అతను మీరు ఇన్స్పైర్ ఎలా అయ్యారు? ఒక రోజు ఏదో మాయలోడు ఏదో మూవీ వస్తుంది సంథింగ్, సో అందులో ఎవరైనా చంపేస్తారు. ఐ స్టార్టెడ్ హేటింగ్ హిమ్, లైక్ నిజంగా హంతకుడు ఈయన, ఎందుకు ఇలాంటి వాళ్ళు బతుకు అంటే ఆ లెవెల్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ థాట్ నాకు అరైజ్ అయింది అప్పుడు. సో అదంతా నిజం కాదు, సో దట్స్ వాట్ అన్ యాక్టర్ కెన్ డూ. నెక్స్ట్ మీరు అంటే మీకు ఒక రోల్ మోడల్, ఒక ఎవరన్నా ఇన్స్పిరేషన్ హీరోస్లో ఇలా ఉండాలి, ఇలా చేయాలని నటనా పరంగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నటనా పరంగా అంటే యూ ఆల్ నో లైక్ ఎన్టీ రామారావు గారు, హీస్ అ లెజెండ్. ఐ స్టిల్ వాచ్ హిస్ మూవీస్. ఆల్ అందరూ సార్, అందరూ లైక్ ఐ లైక్ ఎవ్రీబడి, బికాస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళొక్క అందరూ ఒకేలా చేయలేరు సార్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినట్టు నాగేశ్వరరావు గారు చేయలేరు, నాగేశ్వరరావు గారు చేసినట్టు వాళ్ళు అలాగే చేసిన ప్రేక్షకుడిగా మనకు అలా కనిపించదు. సో ఎవ్రీబడి హ్యాస్ దట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చేటప్పుడు నాన్ యాక్టింగ్, వెన్ దే డూ యాక్టింగ్ చేసేటప్పుడు ఒక మనిషి ఒక పారామీటర్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ పారామీటర్స్. దట్స్ హౌ వీ సీ దెమ్. వాళ్ళ మ్యానరిజమ్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్. సో నాకు అందరూ ఇష్టమే సార్, అలా ఫేవరెట్ అంటూ లేరు. ఐ రెస్పెక్ట్ ఇష్టం కదా నటన పరంగా. For me, sir, I like N.T. Ramarao garu. I like Arnold Schwarzenegger. I like Sylvester Stallone. I like Denzel Washington. Like these are the people when I feel low, I think about these people. Like recently, I mean, biopics వస్తున్నాయి ఇప్పుడు మనకి లక్కీగా రెఫర్ చేసుకోవడానికి. Where we are in real life, we can compare our reality to their reality. Like it's a somewhat soothing ade. Okay, వీళ్ళు కూడా ఇలా అయ్యారు. It's not something magical. So ఇదేదో కొత్త పాయింట్ చెప్పావు బయోపిక్స్ మీద. అవునవును. అంటే బయోపిక్స్ ఫ్యాన్స్ కోసం తీస్తారు. లెజెండరీ ఒక ఎన్టీఆర్ ఉన్నాడు, ఆయన మీద మమకారంతో ఆయన కొడుకు చేశాడు, అది అంతవరకే. నువ్వేం చెప్పావంటే ఆ తరం సినిమాలు చూడలేదు కనుక మేము వాళ్ళు ఇలా డ్రైవ్ అయ్యారు, ఇలా ట్రావెల్ అయ్యారు, ఇన్ని క్యారెక్టర్స్ వేశారు, మాకు ఇన్స్పిరేషన్ అనేది కొత్తగా ఉంది. బయోపిక్స్ రావడం అనేది చాలా యాక్టర్స్ కి ప్లస్ పాయింట్. యాక్టర్స్ కి చాలా ప్లస్ పాయింట్. షూర్ మహానటి అవన్నీ చూసి యూ వుడ్ హావ్ రిలేటెడ్ యువర్ సెల్ఫ్, లైక్ యాస్ అ లేడీ, యాస్ అ వుమన్, షీ వుడ్ హావ్ రిలేటెడ్ హర్ సెల్ఫ్ ఇన్ ద జర్నీ. వాళ్ళు ఇలా అయ్యారా, మనం అందరితో చెప్పుకోం మనకి జరిగింది ఏది, అన్ని చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్, బట్ వీ కెన్ రిలేట్. పర్సనల్ గా ఆఫ్ కెమెరా అండ్ ఆన్ కెమెరా ఎలా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. ఓకే, అది లేదు మాకు జరిగింది చాలా, ఏమైనా జరుగుంటే మాకు జరిగింది చాలా చిన్నది, పాజిటివ్ తీసుకోవచ్చు, అందులో నెగటివ్ అది చేయకుండా చాలా నేర్చుకోవచ్చు. ఎక్కడ మీది నేటివ్? నేను పుట్టిన భీమవరం సార్. భీమవరం. 4th వరకు భీమవరంలో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్, కాకినాడ, డిగ్రీ అంతా కర్ణాటకలో చేశాను. డిగ్రీ కర్ణాటకనా? మండ్య. అంటే అమ్మాయి తెలుసా అప్పుడే? అందుకే చెప్పాను నేను, ఇన్స్పిరేషన్ నేనని చెప్పకు అని చెప్పి.
కన్నడ వచ్చు, ఇద్దరం కన్నడలో మాట్లాడుతాం. అంటే మీరు సెట్ లో కూడా తెలుసా ఆల్మోస్ట్ చాలా మంది కన్నడ వచ్చు. మేము సెట్ లో కూడా చాలా వరకు మేము కన్నడలోనే మాట్లాడుకుంటాం. బికాజ్ బెంగళూరులో కూడా తను మోడలింగ్ అవి ఇవి చేశాడు. సో బెంగళూరు అన్న తర్వాత ఇంకా మంచిగా కన్నడలో మాట్లాడుకునే వాళ్ళం స్టార్టింగ్ లో. అంటే మీరు బెంగళూరు కర్ణాటకని ఇక్కడే కలిసారు, సెట్లోనే కలవటం ఇక్కడే, మాకు ముందు పరిచయం లేదు. మాకేంటి స్వయంవద సెట్ లోనే ఆదిత్య అనే పర్సన్ నాకు తెలిసి వచ్చాను, డైరెక్టర్ గారు కలిపారు మేము. అంతే అంతే. వచ్చని తెలియదు. అమ్మాయిని ఫస్ట్ కలిసినప్పుడు నమస్కారం అన్నాను, నీకు కూడా కన్నడ వస్తుందా అని అప్పుడు అడిగాను నేను. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అంటే తనకు తెలిసి నేను కన్నడ అమ్మాయిని, కానీ నాకు తెలియదు తను కన్నడ అబ్బాయి అని. సో నేను కన్నడలో అక్కడ ఉండి కన్నడ వచ్చని, సో సడన్ గా నేను షాక్ అయ్యాను, లేదమ్మా కన్నడ అబ్బాయి. ఆదిత్యాన్ని చూస్తే భీమవరం బుల్లోడని ఎవరు అనుకోరు, అసలు కన్నడ అనుకుంటారు. పర్సనాలిటీ చూస్తే ఎలా ఉంటాడంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంటాడు. హాలీవుడ్ సడన్ గా కన్నడ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. మరి ఆదిత్య మరి సినిమా కోసం బాడీ బిల్డింగ్ లేదు సార్, మూవీ కోసం అంటే కష్టపడలేదు సార్. నా లైఫ్ కోసం నా ఫిట్నెస్ ఉంచుకుంటాను సార్. మూవీ కోసం అని ఏ రోజు కూడా, మూవీ కోసం లావ్ అవ్వమంటే అవడానికి రెడీ, సన్నం అవ్వమంటే అవడానికి రెడీ, బాడీ చేయమంటే ఏ టైప్లో చేయమంటే రెడీ. అన్హెల్దీ వేస్ కూడా ఒక ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్ళి. ఈ మూవీ గురించి చెప్పండి. మీరు ఇద్దరు అంటే పోటాపోటీగా నడిచారా? తను డామినేట్ చేస్తుంది నన్ను? అలా లేదు సార్, నేను డైరెక్టర్ సార్ని అడిగేవాడిని. వివేక్ సార్ నాకు ముందే ఆయన కలిసినప్పుడు ఏం చెప్పారంటే, నేను మామూలుగా పెద్దోళ్ళు ఉంటే నేను అంటే నా ఏజ్ వాళ్ళతో అయితే కొద్దిగా అవుట్వర్డ్గా మాట్లాడతా, పెద్దోళ్ళు చాలా సైలెంట్గా ఉంటా. సో ఈ క్యారెక్టర్ కూడా వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ అన్ ఇంట్రోవర్టెడ్ పర్సన్. లోపల ఉంచుకుని పక్కకి వెళ్ళి దట్ చెట్లు కొట్టడం ఆ టైప్ మాట చూపియలేను ప్రతాపం. అది ఎలా రిఫ్లెక్ట్ మనకి ఎలా నెగిటివ్ ఆస్పెక్ట్ అవుతుందో లైఫ్లో ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు అది కూడా చూపించాను. సో ఈ స్టోరీ ఏంటంటే నాకు కంప్లీట్ అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది, ఇది వాజ్ లైక్. తర్వాత సార్ కనిపించి నాకు అదే సార్ కలిసినప్పుడు ఇచ్చారు స్క్రిప్ట్, చదివాను 2-3 టైమ్స్. చదివినప్పుడు ఏమనిపించిందంటే మొత్తం ఈ ఆయన రీసెర్చ్ చేసిన ఏదైతే ఉందో ఆయన ఈ సమాజాన్ని పరిగణలోకి తీసుకుని ఈ స్క్రిప్ట్ని క్రియేట్ చేశారు. ఫైనల్గా చెప్పాలంటే స్వయంవద అనేది ఇట్స్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలుగులో నా ఫస్ట్ మూవీ అవ్వడం వల్ల అండ్ కొత్త ఆర్టిస్ట్ని కలవడం, తెలుగు టెక్నీషియన్స్ని కలవడం, టాలీవుడ్ వాళ్ళకి పరిచయం అవ్వడం, ఇవన్నీ బ్యూటిఫుల్, ఎప్పటికీ మర్చిపోలేను. ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్ను స్వయంవద అంటారేమో? ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే ఎవరు అనికని చూడరు స్వయంవదలో. స్వయంవద అనికా స్వయంవదను ఏమో ఒకటి ట్యాగ్లైన్, స్వయంవద ట్యాగ్లైన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్ గా నమ్మకం ఉంది, వివేక్ మీద నమ్మకం ఉంది. నాకు నా మిత్రుడు ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. మీ వర్డ్స్ నిజం అవ్వాలనుకోండి. మనం మళ్ళీ ఈ సక్సెస్ మీట్ లో కలుద్దాం, ఇలానే కలవాలి మంచిగా. మీది ఆదిత్య ఫైనల్ గా ఈ ఎక్స్పీరియన్స్ స్వయంవదలో ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే, హీరోయిన్ గురించి చెప్తావా? హీరోయిన్ గురించి చెప్పాను. I've learned a lot from her. Okay. She was like a teacher to me in a way. I've learned so much from her. ఇంత ఓపెన్ గా ఎవరు చెప్పరు. No, but hero. See, I've modeled and I've done coordinations and stuff and the fashion business of but as an actor I have to, when I see somebody like better than me, obviously I'll have to తీసుకోవాలి. ఆమె దగ్గర ఏమైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో చూసి నేర్చుకోవాలి. అది తప్పేం లేదు. నాకన్నా 10 ఏళ్ళు చిన్నోడన్నా సరే చూసి నేర్చుకోవాలి, తప్పేం లేదు. నేర్చుకుంటే రేపొద్దున్న ఎక్కడన్నా క్రిటికల్ సిచ్యువేషన్లో మనం దొరకకుండా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో ప్లెజర్ స్పీకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Wish you all the best. Thank you so much.